సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ఎగ్జాంపుల్. I eat an apple. Okay, past, simple past. I ate an apple. Simple future. I will eat an apple. Okay, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ చెప్పుకుందాం. కంటిన్యూస్ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్లో ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, యూ వి దే వస్తే ఆర్ వస్తుంది, హీ షీ ఇట్ వస్తే ఈజ్ వస్తుంది. అది పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి ఐ వచ్చినప్పుడు, షీ వచ్చినప్పుడు, హీ ఇట్ వచ్చినప్పుడు కూడా వజ్ వస్తుంది కంటిన్యూస్ టెన్స్లో. యూ వి దే వస్తే వర్ వస్తుంది. ఇంకా ఫ్యూచర్ కంటిన్యూస్ వచ్చేటప్పుడు విల్ బీ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్. ఓకే, సెంటెన్స్ చేద్దామా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను యాపిల్ తింటూ ఉన్నాను. ఈటింగ్ అని ఆపావు. నిన్న నేను యాపిల్ తింటూ ఉన్నాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నిన్న. సారీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈటా. వెరీ గుడ్. ఫ్యూచర్. వెరీ గుడ్. అర్థమైందా. మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అమ్మ వండుతూ ఉంది. వెరీ గుడ్. పాస్ట్లో చెప్పాలి మీరు అదే. మదర్ వండుతూ ఉంది. మై మదర్ వాస్ ఫ్యూచర్. గుడ్. అర్థమైందా. చెప్పిన వాళ్ళే చెప్పడం కాదు, నెక్స్ట్ ఇంకొకరు చెప్పాలి. నాన్న పేపర్ చదువుతూ ఉన్నారు. My father is newspaper. My father is reading newspaper. గుడ్. పాస్ట్లో ఇంకొకరు చెప్పాలి. ఫాదర్ వచ్చింది కంటిన్యూస్ టెన్స్. My father was. ఎవరు చెప్తారు. My father was reading newspaper. వెరీ గుడ్. ఫ్యూచర్. My father will be reading newspaper. వెరీ గుడ్. అర్థమైంది కదా. నెక్స్ట్ వాళ్ళు ఆడుతూ ఉన్నారు. They are playing. దే ఆర్ Playing. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ They were playing. దే వర్ ప్లేయింగ్. పాస్ట్ టెన్స్ ఏమవుతుంది. ప్రజెంట్లో ఆర్ వస్తే పాస్ట్లో ఏమవుతుంది. వర్ ఏమొస్తుంది. ఓకే. They will be playing. దే విల్ బీ. Playing. వెరీ గుడ్. అర్థమైందా లేదా. నెక్స్ట్ అది అరుస్తూ ఉంది. She is. అది అరుస్తూ ఉంది. అది అన్నాను నేను. మా కుక్క పిల్ల అరుస్తూ ఉంది. My dog is. ఓకే. అరవడాన్ని ఏమంటారు. Shout. ఓకే, షౌటింగ్. ఇంకా కుక్క అరవడాన్ని ఏమంటారు. ఎవరైనా చెప్తారా. బార్కింగ్. చెప్పు. My dog is barking. బార్కింగ్. పాస్ట్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్. అబ్బాయి చెప్పు. ఈజ్ ఎలా మారుతుంది. మై డాగ్ ఈజ్ బార్కింగ్ అంది కదా. ఇప్పుడు దాన్ని మీరు పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. చాలా ఈజీ. ఈజ్ ఎలా మారుతుంది అని చెప్పాను. చెప్పు. He was మై డాగ్ my dog. ఈజ్ ఎలా మారుతుంది అన్నాను. My dog was. అమ్మాయిలు చెప్పేస్తున్నారు. మై డాగ్ ఈజ్ ఎలా మారుతుంది. చెప్పు. ఎవరన్నా చెప్పండి. మై డాగ్ వాజ్. My dog is. My dog was. మై డాగ్ వాజ్ Barking. బార్కింగ్. మళ్ళీ రిపీట్ చేయండి అందరూ. My dog. బార్కింగ్. ప్రజెంట్ టెన్స్లో ఈజ్ వస్తే పాస్ట్లో వజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకోటి మాత్రం నెక్స్ట్ ఖచ్చితంగా చెప్పాలి. చెల్లి ఏడుస్తూ ఉంది. My sister is crying. సిస్టర్ ఈజ్ Crying. పాస్ట్ కంటిన్యూస్. చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. ఈజ్ సేమ్ మోడల్. సిస్టర్ ఈజ్ క్రయింగ్. పాస్ట్ టెన్స్లో ఎలా చెప్తారు. చెప్పు.
ఈజ్ ఎలా మారుతుందని చెప్పాను, అది ఉపయోగించి చెప్పడమే. చెప్పినాన్న వెరీ గుడ్, వెరీ గుడ్. My sister will be crying. విల్ బీ క్రైమ్. నెక్స్ట్, ఓయ్ నువ్వు రూట్ మార్పుకి ఇక్కడికి వచ్చి కమ్, మీరు ఇప్పుడు చెప్పాలి. రాము రాస్తూ ఉన్నాడు. చెప్పమ్మా ఈజీగా, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. రాము, వెరీ గుడ్. అంతే, భయపడకూడదు. ఫాస్ట్ ఇంకొకరు చెప్పాలి అబ్బాయిల నుంచి. రాము ఈజ్ రైటింగ్ అన్నాడు, మీరు ఇప్పుడు పాస్ట్లో చెప్పాలి. Ramu was writing. వెరీ గుడ్. మీరు ఫ్యూచర్. Ramu will be writing. వెరీ గుడ్. చూసారా, రాని వాళ్ళకి ఎవరికన్నా ఉందప్పుడు. మీరు ఇప్పుడు ఏ టెన్స్ చెప్పారు? ప్రెజెంట్. ఏ టెన్స్ చెప్పారు? Present perfect tense. Present continuous tense. ప్రజెంట్. Continuous tense. మీరేం చెప్పారు? Past continuous tense. మీరేం చెప్పారు? Future continuous tense. ఫ్యూచర్. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. పాస్ట్ కంటిన్యూస్ అంటే జరిగిపోయినాయా? పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులు. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఆ సమయానికి ఆ పనులు జరుగుతూ ఉంటాయి. అర్థమైందా?